తెలంగాణలో గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లపై నిన్న జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం నుండి సానుకూలంగా నిర్ణయం రావడం పట్ల తమ కల నెరవేరిందన్నారు జేఏసీ నాయకులు. మేము ప్రధానంగా ఏం చేశామంటే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ప్రధానంగా ముందు పెట్టాం. ఆ ఎన్నికల మేనిఫెస్టో అంశాలనే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే అంతకంటే ముందు రవాణా శాఖ మంత్రి గారు 29 డిమాండ్లను నేను ఒప్పుకున్నా, పరిష్కరించిన, నేను అన్ని అని చెప్పేసి పత్రికలలో అవి ప్రకటన రావడం, మేము వాటి మీదనే ఆ 29 అంశాలు పరిష్కరించబడ్డాయి కాబట్టి ఆ 29 అంశాల మీద మీరు అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టండి, ఆ మిగతా 3 అంశాల మీదనే మాట్లాడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మేమంతా ముందుకు పోవడం జరిగింది. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక యూనియన్లు సీఎం ఫోటోకు పాలాభిషేకాలు, టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. కమిటీ వేసి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించేందుకు ప్రక్రియ మొదలైందన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. మా శ్రమ ఫలించింది అని భావిస్తాము. ఈ 32 డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించినందుకు కృతజ్ఞతలే. కానీ మేము అనుకున్న కార్మికుడు ఏదైతే కోరుకున్నాడో 100% సక్సెస్ చేశారు. ఫిట్మెంట్ కూడా 11% కాకుండా 20-25 మధ్యలో ఉంటే బాగుండేది. కానీ ఈ 20-25 ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసింది. మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. వెసులుబాటు కల్పిస్తే 20-25 పే స్కేల్లో ఎక్కువ పేమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. 11% పీఆర్సీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్ల పునరుద్ధరణ లాంటి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించామన్నారు కార్మికులు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పెండింగ్ బకాయిలపై క్లారిటీ రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 55 రోజులు సమ్మె చేసి 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తమను పట్టించుకోలేదన్నారు. పీఆర్సీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 2.5 సంవత్సరాలలో ఏదైతే 2013కు సంబంధించిన బాండ్ డబ్బులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిండే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2017 పే స్కేల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2021 పే స్కేల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఈ 3 రోజులు చేసినాము. 3 రోజులకు శంకర్ గౌడ్ గారు చనిపోక ముందు ఇవే సమస్యలు పరిష్కారం అయితే మేము ఇంకా చాలా బాగుంటుండే. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియతో పాటు యూనియన్ల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలపై యాజమాన్యం సిద్ధమవుతుందన్నారు కార్మికులు. రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు సంబరాలు చేసుకున్నారు ఆర్టీసీ కార్మికులు.